Hi everyone, good morning. గుడ్ మార్నింగ్. HTMLలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు నౌ HTML ఎవరికైనా ఏమైనా డౌట్స్? నాన్న సో టాస్క్ అయితే నేను ఇచ్చిన టాస్క్ అయితే ఫినిష్ చేసి పెట్టుకోండి. నాకైతే సెండ్ చేసే అవసరం అయితే లేదు. బట్ ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. అది అర్థం కాలేదనుకుంటే మాత్రం సిఎస్ఎస్లో ఏ డిజైనింగ్ చేయలేరు. ఆ కాన్సెప్ట్ అనేది అర్థం అయి ఉండాలి అండ్ ఆ టాస్క్ అనేది చేసి పెట్టుకొని ఉండాలి మీరు. ఓకే, సో ఇవాళ వచ్చేసి సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నా. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ యూజ్ చేయడం. ఇప్పుడు మనం ఫోల్డర్ అనేది అవుట్ సైడ్లోనే మనం క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ డెమో ఉంది, హెచ్టిఎంఎల్ ఉంది, తర్వాత మనం సిఎస్ఎస్ క్రియేట్ చేయాలి. సిఎస్ఎస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ అవుట్ సైడ్లో ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ తర్వాత ఫోల్డర్ తీసుకోవాలి. సో క్లాస్ టు అంటే టాపిక్ టు సిఎస్ఎస్ అని రాస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా సరే క్రియేట్ చేసి సిఎస్ఎస్ ఫైల్ లోపల క్రియేట్ చేయాలి. సిఎస్ఎస్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇంకో ఫోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సిఎస్ఎస్ క్లాస్ 1, సిఎస్ఎస్ క్లాస్ 1. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ 1 లోపల చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. క్లాస్ 1 లోపల చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. లేదు సిఎస్ఎస్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సిఎస్ఎస్ని క్లిక్ చేయాలి. ఇట్లా దేన్ని క్లిక్ చేసినా మనకు బార్డర్ వస్తుంది చూడండి. ఇలా బార్డర్ వస్తుంది, ఏదైనా సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు దీని లోపల క్రియేట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి మళ్ళీ తర్వాత ఫోల్డర్ చేయాలి. అప్పుడు మనకి సిఎస్ఎస్ క్లాస్ 2 ఇలా ఫోల్డర్స్ ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఓకే, లేదు క్లాస్ 1 లోపల మనం చేయాలంటే క్లాస్ 1ని క్లిక్ చేయాలి. క్లాస్ 1ని క్లిక్ చేసి మళ్ళీ తర్వాత దాంట్లో ఫైల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేను నోట్స్ అని క్రియేట్ చేస్తున్నా. నోట్స్ డాట్ టెక్స్ట్. ఓకే, నోట్స్ డాట్ టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ నోట్స్ అంటే కొన్ని టాపిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కాడింగ్. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. స్టైల్ షీట్స్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. ఓకేనా, సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట మనకి. అండ్ వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు యాడ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి స్టైల్ని అప్లై చేయడానికి చేస్తాం. అండ్ వి రైట్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే మనం రాస్తాం. అంటే మనకు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ మనకు కావాలి. ఎందుకంటే సిఎస్ఎస్ రాసేది ఎక్కడంటే విత్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాస్తాం. అసలు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? జస్ట్ వితౌట్ డిజైన్ అన్న, జస్ట్ కంటెంట్, జస్ట్ కంటెంట్ స్ట్రక్చర్ అంతేనా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంది? ట్యాగ్ చేసి హెచ్టిఎంఎల్ బ్రౌజర్లో డాక్యుమెంట్. దేన్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటాం? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఎప్పుడు అంటాం? మనం డాట్ ఒక బ్రౌజర్లో డాట్ HTML ఉంటే దాన్ని HTML అంతే కదా మరి. అదే కదా మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక ఫైల్ని డాట్ హెచ్టిఎంఎల్ సేవ్ చేస్తే దట్ ఈస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సేమ్ డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేసిన ఫైల్లోనే మనం సిఎస్ఎస్ని రాయాలన్నమాట మనం. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేసాం ఇంతవరకు? అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకే, రిజిస్టర్, అబౌట్, రిజిస్టర్, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, అంతే కదా.
బ్లాక్ డాట్ హెచ్టీఎంఎల్, రిజిస్టర్ డాట్ హెచ్టీఎంఎల్ అండ్ ఏదైనా సరే మనకు హోమ్ డాట్ హెచ్టీఎంఎల్ అంటే ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఇలాంటివి హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్స్ అనమాట. మనకి ఏదైనా సరే సమ్ ఎఫ్ఏక్యూ వెబ్ పేజ్ కావాలనుకుంటున్నాం. ఎఫ్ఏక్యూ వెబ్ పేజ్ కావాలంటే ఎలా చేస్తారు? FAQ.html. అంతే. ఏదైనా సరే ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే ఆ పేజ్ నేమ్ డాట్ హెచ్టీఎంఎల్ అనేసి ఇవ్వాలి. ఓకే. నౌ ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్, హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్కి మనం కోడింగ్ ఎలా రాస్తే అవుట్పుట్ వస్తుంది? మనం కోడింగ్ ఏ ఫార్మేట్లో రాస్తే అవుట్పుట్ వస్తుంది మనకు? ఏ ఫార్మేట్లో రాసింది హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అండర్స్టాండ్ చేసుకుంటుంది? అంటే మనం ఏ ఫార్మేట్లో హెచ్టీఎంఎల్లో రాస్తే ఆ బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫైనల్గా ఓపెన్ అయ్యేది బ్రౌజర్లోనే కదా. అందుకు బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్లోనే మన కోడింగ్ ఎలా రాయాలి? Tag based. ట్యాగ్ అంతేనా? Element. ట్యాగ్ ఎలిమెంట్స్. సో మెయిన్ మనకి ఎలిమెంట్స్ అంటే సరిపోద్ది. Hmm. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్లో ఏందో మీకు వస్తుందా? ఇమేజ్ ఐఎంజీ అని రాయగానే ఇమేజ్ అనేది ప్రింట్ అయిపోతా మీకు? No. SRC. అండ్ అట్రిబ్యూట్స్ కూడా మనం రాయాలి. అంటే హెచ్టీఎంఎల్లో మనం ఏదైనా సరే రాయాలనుకుంటే ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లోనే మనం రాయాలి. ఇప్పుడు సిఎస్ఎస్ కూడా హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్లు రాస్తున్నాం కాబట్టి ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లోనే రాయాలి. ఓకే, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లోనే రాయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఎన్ని టైప్స్లో మనం సిఎస్ఎస్ రాస్తాం? ఇట్స్ ఏ 3 ways అనమాట. ఫస్ట్ వే వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. సెకండ్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఇట్స్ ఏ ఇన్లైన్ సిఎస్ఎస్. అదేవిధంగా ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేస్తే ఇట్స్ ఏ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్. సిఎస్ఎస్ డాక్యుమెంట్ అంటే డాట్ సిఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్లో రాయాలి మనం. అండ్ వి లింక్ టు ది సిఎస్ఎస్ డాక్యుమెంట్ we link to the CSS document in HTML using link tag అనొచ్చు or element, link element. Clear this? Theoretical points అర్థమైనాయా? Now start. సో ఫస్ట్ మనకు ఇన్లైన్ సిఎస్ఎస్. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఇన్లైన్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఏదైనా సరే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. హెచ్టిఎంఎల్లో మనకు కంపల్సరీ స్ట్రక్చర్ ఉంటుంది, HTML:5. అండ్ ఇక్కడ మనకు ఇన్లైన్ సిఎస్ఎస్ అనే హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక హెడ్డింగ్ వెల్కమ్ టు ఐలాండర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, లోరం. ఒక హెడ్డింగ్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. సేమ్ లైక్ అదేవిధంగా నేను మన డాక్యుమెంట్లో ఒక 2 అంటే ఇలాగా ఒక హెడ్డింగ్ ఒక పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమైందంటే డిఫాల్ట్గా బ్లాక్ కలర్ వస్తుంది, మనకు బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ వస్తుంది. టెక్స్ట్కు బ్లాక్ కలర్ వస్తుంది. ఇదంతా డిఫాల్ట్గా అప్లై అయ్యే స్టైల్స్ అనమాట. ఐ వాంట్ చేంజ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ దిస్ టెక్స్ట్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా అండ్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏ టెక్స్ట్ కలర్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో, ఏ టెక్స్ట్ కలర్ అంటే ఈ H1 ఈ పారాగ్రాఫా, ఈ H1 ఈ పారాగ్రాఫా, ఈ H1 ఈ పారాగ్రాఫా, ఏ ఎలిమెంట్కి అయితే మీరు స్టైల్ అండ్ ఏ ఎలిమెంట్కి అయితే మీరు స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్కి మీరు ఏం రాయాలంటే ఇన్లైన్ సిఎస్ఎస్లో స్టైల్ అట్రిబ్యూట్ రాయాలి. సో ఇప్పుడు H1కి నేను మార్చాలనుకుంటున్నా, అప్పుడు మనకి స్టైల్ అని రాస్తాం. అంటే ఏ ఎలిమెంట్కి అయితే మీరు స్టైల్ అప్లై చేయాలనో దానికి మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాల్సిందే. దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇన్లైన్ అంటే ఆ ఎలిమెంట్ లోపల స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు
మన డాక్యుమెంట్‌లో ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్‌కి కలర్ మార్చాలి అంటే, ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్‌కి కలర్ మార్చాలంటే వి యూజ్ కలర్ ప్రాపర్టీ. కలర్ కోలన్ రెడ్ ఇస్తున్నా. కలర్ కోలన్ రెడ్ ఇస్తున్నా. నౌ ఎక్కడైతే మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో అంటే ఇక్కడుండే డాక్యుమెంట్‌లో హెచ్1లు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికి కలర్ రెడ్, కలర్ రెడ్, కలర్ రెడ్ ఇస్తున్నా. చూడండి. స్టైల్ కలర్ కోలన్ రెడ్. ఇక్కడేందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో రాయాలి. సో, ప్రాపర్టీస్ సీఎస్ఎస్‌లో మనకేందంటే ప్రాపర్టీస్ కోలన్ వాల్యూస్. ఈ ఫార్మాట్‌లో మనం రాస్తాం. ఇక్కడ ప్రాపర్టీ అనేది ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. వాల్యూ అనేది యూజర్ డిఫైన్డ్ బట్ అవి కూడా ప్రీ డిఫైన్డ్ లాగే ఉంటాయి మనకు. బట్ ఇక్కడ మనకేందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లోనే మనం రాయాలి. హెచ్‌టీఎంఎల్ ఎలా ఉంటదంటే హెచ్‌టీఎంఎల్‌లో మనకు ట్యాగ్, ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్స్‌లో మనకుంటది కోడింగ్ మొత్తం. అదేవిధంగా సీఎస్ఎస్ ఎలా ఉంటదంటే సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్. సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్. దీంట్లోనే మొత్తం అంతా సీఎస్ఎస్ మనకు డిపెండ్ అయ్యేది. మనం ఎలాగైతే హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ మొత్తం ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఎలాగైతే రాసామో అదేవిధంగా సీఎస్ఎస్ మొత్తం సెలెక్టర్స్, ప్రాపర్టీస్. సెలెక్టర్స్ అంటే ఏ ఎలిమెంట్‌కి మీరు స్టైల్ రాయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్టర్స్ అంటాం. ప్రాపర్టీస్ అంటే ఆ ఎలిమెంట్‌కి మీరు ఏం రాయాలనుకుంటున్నారో దాన్ని ప్రాపర్టీస్ అంటాం. ఇప్పుడు మనకి సింటాక్స్ ఎలా ఉంటదంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో ఉంటది. ఒక్కొక్క ప్రాపర్టీ ఒక స్టైల్‌నిస్తది. ఇప్పుడు కలర్ అనే ప్రాపర్టీ టెక్స్ట్ కలర్‌నిస్తది. ఓకే. కలర్ అనే ప్రాపర్టీ టెక్స్ట్ కలర్ ఇస్తది. ఇప్పుడు కలర్ రెడ్, కలర్ రెడ్, కలర్ రెడ్ ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్‌పుట్ ఇన్ ద లైవ్ సర్వర్. నౌ సీ దిస్ టెక్స్ట్ కలర్ రెడ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా పారాగ్రాఫ్ కూడా కలర్ ఇవ్వాలనుకున్నా. పారాగ్రాఫ్ కలర్ ఇవ్వాలంటే పారాగ్రాఫ్‌లో మీరు స్టైల్ రాయాలి. స్టైల్ ఈక్వల్ టు కలర్ బ్లూ అని రాస్తున్నాం. కలర్ బ్లూ. సేమ్ ఇదే పారాగ్రాఫ్ కలర్ వచ్చేసి మనకు అన్నిటికి రాస్తున్నాం. దేనికి అండ్ దేనికి అండ్ దేనికి. నౌ సీ దిస్ ఇలాగ రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ ఇలా. క్లియరా? క్లియర్? ఎండ్ అవుట్ ఉంది ఇక్కడ. అవును. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకేందంటే సేమ్ కలర్ ఇచ్చాం. ఇప్పుడు డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ హెచ్1కి డిఫరెంట్ కలర్ కావాలంటే ఇక్కడ గ్రీన్ ఇవ్వండి. ఇక్కడ ఏమైనా డిఫరెంట్ కలర్ కావాలంటే ఇక్కడ బ్రౌన్ ఇవ్వండి. చూడండి. డిఫరెంట్ ఇవ్వంటే డిఫరెంట్ ఇవ్వచ్చు. లేదనుకుంటే సేమ్ కావాలంటే సేమ్ గాని ఇవ్వచ్చు. ఓకే. ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్ అనమాట. ఇప్పటి వరకు మనం కలర్ గురించి చూసాం. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ బాడీ అనేది ఏందంటే ఓవరాల్ బాడీకి అంటే ఓవరాల్ ఇక్కడ వైట్ కలర్ వచ్చింది కదా మనకు బాడీ మొత్తానికి దానికి అప్లై చేసేదన్నమాట. ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ కాకుండా నేను వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు బాడీకి ఇవ్వాలంటే స్టైలే యూజ్ చేయాలి ఇక్కడ. దేనికైనా సరే, దేనికైనా సరే మనకి ఏదన్నా ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటే ఇన్‌లైన్‌లో మనకి ఎలా యూజ్ చేస్తామంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఇట్స్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ అనమాట. ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏదైనా పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి మాత్రమే మీరు రాయాలనుకుంటే, అంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్‌గా ఎలిమెంట్‌కి మాత్రమే మీరు రాయాలనుకుంటే ఇట్లా ఇన్‌లైన్ వాడుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి. ఇక్కడ సజెషన్స్ కూడా ఉంటాయి మనకు. సజెషన్స్. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇక్కడ మనకు ఆక్వా అని రాస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మాన్యువల్‌గా ఆక్వా. నౌ సీ దిస్. చూడండి. క్లియరా? ఇప్పుడు ఇక్కడ మనము ప్రాపర్టీ చూడండి బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ ఉంది. ఎందుకు ఇక్కడ హైఫన్ వస్తుంది? ఇక్కడ నెక్స్ట్ సింటాక్స్ అన్నమాట. ప్రాపర్టీ సింటాక్స్. ప్రాపర్టీ సింటాక్స్ ఎలా ఉంటదంటే ప్రాపర్టీలో మనకి ఏదైనా సరే 2 వర్డ్స్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటున్నాం. బ్యాక్‌గ్రౌండ్ ఇది ఒక వర్డ్. కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు కంబైన్‌గా రాయకూడదు మనం ఎప్పుడు. కంబైన్‌గా రాయకూడదు అండ్ స్పేస్‌కి కూడా ఇవ్వకూడదు. ఇది కంటిన్యూయేషన్‌గా ఉండాలి. బట్ హైఫన్‌తో డివైడ్ చేయాలి. ఇలా మనకు 2 వర్డ్స్ వచ్చాయంటే ప్రాపర్టీ నేమ్‌లో గాని, ప్రాపర్టీ వాల్యూలో గాని, ప్రాపర్టీ వాల్యూలో 2 వాల్యూస్ వచ్చాయంటే మనం హైఫన్‌తోని డివైడ్ చేయాలి. అలా 2 వర్డ్స్ ఎలా వస్తాయంటే ఇలా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ అదే విధంగా ఫాంట్ సైజ్. నెక్స్ట్ అదే విధంగా బోర్డర్ లెఫ్ట్. నెక్స్ట్ అదే విధంగా బాక్స్ సైజింగ్ అండ్ వాల్యూ కూడా మనకి 2 వర్డ్స్ వస్తాయి. బోర్డర్ బాక్స్ ఇలాగా.
సీ దిస్. ఇలా మనము వాల్యూ అయినా ప్రాపర్టీ అయినా మనకు 2 వర్డ్స్ వచ్చాయంటే ఐఫన్‌తో డివైడ్ చేయాలి. అండ్ ప్రాపర్టీకి వాల్యూ మధ్యలో కోలన్‌తో డివైడ్ చేయాలి. అండ్ ప్రాపర్టీ ఎండింగ్‌లో సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ దాని తర్వాత ఇంకో ప్రాపర్టీ రాస్తున్నామంటే కంపల్సరీ మీరు సెమీకోలన్‌తోని డివైడ్ చేయాలి. ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో కోలన్‌తో డివైడ్ చేయాలి. ప్రాపర్టీకి మధ్యలో సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఓకే. ప్రాపర్టీకి సెమీకోలన్‌తో, ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో కోలన్‌తో మీరు డివైడ్ చేయాలి. ఓకే. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవే ప్రాపర్టీ సింటాక్సెస్ అన్నమాట మనకి. నా సీరీస్ ఇక్కడ ఇలా ఇచ్చాం. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ రెడ్ ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఎండింగ్‌లో సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ ఐఫన్ కలర్ ఈ ప్రాపర్టీలో ఒక లెటర్ కూడా మిస్టేక్ అవ్వకూడదు. ఓకే. ఇక్కడ యెల్లో ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఇప్పుడు ఎండింగ్ వాల్యూకి సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. ఇది ఒక ప్రాపర్టీ. ఇదొక ప్రాపర్టీ. ఇదొక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్‌తో డివైడ్ చేశాం. ఓకే. ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్‌తో డివైడ్ చేశాం. సో, నౌ సీ దిస్. ఇక్కడ మనకు ఇక్కడ అండ్ అదేవిధంగా ఇక్కడ. సీ దిస్ అవుట్‌పుట్ ఇలా. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే అప్పుడు ఈ ఎలిమెంట్‌కి మాత్రం అప్లై అవుతది. ఈ ఎలిమెంట్ బ్లాక్‌లో ఎలిమెంట్ కాబట్టి ఈ ఏరియా ఎంతవరకు అయితే ఉంటదో అంతవరకు ఉంటది. ఈ ఏరియా ఎంతవరకు ఉంది? మొత్తం ఎంటైర్ స్పేసింగ్ ఉంది. ఎంటైర్ స్పేసింగ్ ఉంది కాబట్టి ఎంటైర్ విడ్త్ వస్తది మనకు. ఓకే. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రాపర్టీస్ అండ్ ప్రాపర్టీ సింటాక్సెస్. క్లియర్? నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. దానికి హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎంటైర్ పేజ్‌కి స్టైల్స్ రాయాలనుకుంటే మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. స్టైల్ అట్రిబ్యూట్. ఈ స్టైల్ అట్రిబ్యూట్ ఎలా రాయాలంటే సెలెక్టార్ అనేసి ఉంటది. సెలెక్టార్ అనేది ఏందంటే మీరు దేనికి స్టైల్ రాయాలనుకుంటున్నారో దాన్నే సెలెక్టార్ అంటాం. ఇప్పుడు బాడీ అనే సెలెక్టార్, హెచ్1 అనే సెలెక్టార్, పారాగ్రాఫ్ అనే సెలెక్టార్ ఇవన్నీ సెలెక్టార్స్. ఇప్పుడు మనం హెచ్1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ. సపోజ్ హెచ్1 సెలెక్ట్ చేసుకుంటే మన డాక్యుమెంట్ మొత్తంలో మనం హెచ్1లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటికీ అప్లై అయిపోతాయి. మన ఎంటైర్ డాక్యుమెంట్‌లో. ఇప్పుడు ఈ ఇంటర్నల్ css.html ఉంది. ఇప్పుడు హెచ్1 సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఎంటైర్ డాక్యుమెంట్‌లో హెచ్1 ఎక్కడైతే ఉందో అన్నిటికి ఇది అప్లై అయిపోద్దనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఇక్కడ నేను రివర్స్‌లో రాస్తాను చూడండి. కలర్ యెల్లో రాస్తున్నా. అండ్ అదేవిధంగా సెమీకోలన్‌తో డివైడ్ చేశా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అని అప్లై చేస్తున్నా. కలర్ యెల్లో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. ఇవన్నీ తీయేద్దాం మనకిప్పుడు. ఇవన్నీ వద్దు మనకి. ఎందుకంటే ఇంటర్నల్ ఒకలాగా, ఎక్స్టర్నల్ ఒకలాగా, ఇన్‌లైన్ ఒకలాగా నేర్చుకొని మళ్ళీ తర్వాత 3 కంబైన్ చేస్తే ఎలా ఉంటదనేసి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి కోడింగ్ ఎంత నీట్‌గా ఉందో. ఇన్‌లైన్ రాస్తే గజిబిజి అయిపోయింది. అదేవిధంగా ఇంటర్నల్ రాస్తే చూడండి సీఎస్ఎస్ కోడ్ సెపరేట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా హెచ్టీఎంఎల్ సెపరేట్ అయిపోయింది మనకి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నా సీఎస్ హెచ్1 సెలెక్ట్ చేశాను. హెచ్1 అంటే మన ఎంటైర్ డాక్యుమెంట్‌లో హెచ్1లు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే హెచ్1 ఎలిమెంట్ అనమాట అది. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనొచ్చు, ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అనొచ్చు. ఎక్కడైతే ఈ హెచ్1 ఎలిమెంట్ ఉందో అన్నిటికి టెక్స్ట్ కలర్ యెల్లో అప్లై అవ్వాలి, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవ్వాలి. చూడండి టెక్స్ట్ కలర్ యెల్లో అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అయింది. అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ కూడా మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. పారాగ్రాఫ్‌కి ఇవ్వాలంటే మళ్ళీ పి అనే సెలెక్టర్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఈ ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్‌తో డివైడ్ చేశాం. ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఇచ్చాం. ఓకే. ఇది కోలన్ అండ్ ఇది కోలన్. బట్ ఇక్కడ మాత్రం డివైడ్ చేయాలి మనం. ఓకే. సెమీకోలన్ డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎండింగ్ వాల్యూకి సెమీకోలన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. బట్ ఇవ్వండి. మీరు అలవాటు అంటే మనం బై మిస్టేక్‌లో మనకి ఏదైనా ఇంకో ప్రాపర్టీ రాసామంటే ఎఫెక్ట్ కాకుండా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు పారాగ్రాఫ్ నేను ఏం చేస్తున్నా అంటే కలర్ వైట్ ఇస్తున్నా. అంటే కలర్ వైట్ అనేది మన బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోద్ది. కలిసిపోతది. ఇప్పుడు అది కనిపించాలి అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా ఇవ్వాలి. సో, ఇక్కడ నేను దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అనేసి ఇస్తున్నా. బ్లూ. నౌ సీ దిస్ అవుట్‌పుట్ లైక్ దిస్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలాగా బ్లూ. ఇది రెడ్. బ్లూ, రెడ్. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ అదే విధంగా ఓవరాల్‌గా బాడీకి ఇవ్వాలంటే ఓన్లీ ఒక బాడీనే ఉంటది మనకు.
ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్లో ఒక బాడీనే ఉంటుంది. ఎంటైర్ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ అజ్యూర్ ఉంది చూడండి, ఇలా అజ్యూర్ అనేసి రాస్తాను. లైట్ కలర్ వచ్చింటుంది మనకు. సిరీస్ ఇలా లైట్ కలర్. ఎప్పుడైనా సరే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఎల్లో కలర్ వద్దు, నాకు వైట్ కలరే కావాలనుకుంటున్నా. ఎల్లో కలర్ వద్దు, వైట్ కలర్ కావాలంటే అప్పుడు మీరు సింపుల్ వైట్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు రాసే కలర్స్ అన్నీ మీరు ఏంటంటే టెస్టింగ్ కోసమే, మీకు గుర్తుండే కలర్స్ ఇవ్వండి. వైలెటా లేదా గ్రీనా లేకపోతే బ్లూనా, ఏ కలర్ అయితే మీకు గుర్తుందో ఆ కలర్స్ మాత్రమే రాయండి. తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఎలా రాసుకోవాలి, ఎలా పిక్ చేసుకోవాలి ఏంటనేసి నేను చెప్తాను. వేరొక వెబ్సైట్‌లో కలర్ ఉంటది. ఆ కలర్ నేమ్స్ మీకు తెలియకపోతే ఆ కలర్ కోడ్‌ని మీరు పిక్ చేసుకోవచ్చు. అది ఎలా పిక్ చేస్తామనేది టుమారో కాన్సెప్ట్‌లో నేర్చుకుంటారు. ఓకేనా? క్లియర్ దిస్? ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ అండ్ ఇన్‌లైన్. ఇన్‌లైన్ అంటే ఏదైనా సరే ఎలిమెంట్‌కి మనం స్టైల్స్ అప్లై చేసుకోవాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే ఇన్‌లైన్ సీఎస్ఎస్ బెస్ట్. ఇంటర్నల్ సీఎస్ఎస్ అనేది ఏంటంటే ఎంటైర్ డాక్యుమెంట్‌లో ఒక పేజ్‌కి స్టైల్స్ అప్లై చేస్తున్నామంటే, ఎంటైర్ డాక్యుమెంట్ ఒక పేజ్‌కి మాత్రమే స్టైల్స్ రాస్తున్నామంటే ఇంటర్నల్ సీఎస్ఎస్ బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టైల్‌లో ఉన్న కోడ్ మొత్తం సెపరేట్ డాక్యుమెంట్‌లో చేయాలి. సెపరేట్ సీఎస్ఎస్ డాక్యుమెంట్ అంటే స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇట్స్ ఏ సీఎస్ఎస్ డాక్యుమెంట్. దీంట్లో ఓన్లీ ఏముంటాయంటే సెలెక్టర్ ప్రాపర్టీస్ అవే ఉండాలి, వేరేటి ఉండకూడదు. ఇంతకుముందు రాసిండేదనమాట నేను. ఇంటర్నల్ సీఎస్ఎస్‌లో ఇవన్నీ నేను ఇక్కడ ఇచ్చాను. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి రాసుకుందాం. మనం రాద్దాం. ఇప్పుడు మనకు కలర్ ఏం చేద్దామంటే వైట్ ఇద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి హాట్ పింక్ అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ అజ్యూర్ బదులు మనకి స్కై బ్లూ అనేసి ఇద్దాం. ఓకే, ఇది ప్రాపర్టీస్. ఇప్పుడు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాయేసాం మనం H1కి, పారాగ్రాఫ్కి, బాడీకి. ఇప్పుడు ఈ ఫైల్ని ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు స్టైల్లో రాయకూడదు. స్టైల్లో రాసి ఇంటర్నల్ అవుతుంది. సపరేట్ సిఎస్ఎస్ డాక్యుమెంట్ రాస్తే ఇట్స్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అవుతుంది, అంతే. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ మనకు అప్లై చేయాలంటే యూజింగ్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ఇలా రాసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఆర్ఎల్ స్టైల్ షీట్ అనేసి ఉంటుంది. ఇది కంపల్సరీ ఉండాలి. ఇట్స్ ఏ రిలేషన్షిప్ అనమాట. ఆర్ఎల్ మీన్స్ రిలేషన్షిప్ అనమాట. రిలేషన్షిప్ స్టైల్ షీట్ అనేసి దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకు హెచ్ఆర్ఈఎఫ్ అనేసి ఇస్తున్నాం. హెచ్ఆర్ఈఎఫ్ అంటే మన ఫైల్ని లింకప్ చేయడం. ఇప్పుడు స్టైల్స్ అనేది ఎక్కడ ఉంది? కరెంట్ పాత్లోనే ఉంది. ఉందంటే డైరెక్ట్గా మనం ./style.css తీసుకుంటాం. నా సీ దిస్. ఇప్పుడు మనం ఆ స్టైల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ అప్లై అవుతాయి. చూడండి, ఇక్కడ మనకు ఇంటర్నల్ రాసాం కదా, ఎక్స్టర్నల్ ఉండద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడ ఏం డౌట్ ఉందా? ఇప్పుడు మనకి ఈ సిఎస్ఎస్ కూడా ఈ హెచ్టిఎంఎల్లో కలిపేసినాం. మనకి ఎప్పుడైనా సరే రియల్ టైంలో ఏముంటుందంటే ఇలా సపరేట్గా ఉండదు, ఒక సపరేట్ ఫోల్డర్లో ఉంటుంది. సిఎస్ఎస్ని ఇచ్చేస్తాం. ఫోల్డర్స్ ఎప్పుడైనా సరే క్యాప్స్ ఇవ్వద్దండి, స్మాలే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్టైల్లో నేను సిఎస్ఎస్కే మారుస్తున్నా ఇలా. ఇప్పుడు మన ఫైల్ పాత్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు కరెంట్ పాత్లో ఎక్స్టర్నల్ రాస్తాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సిఎస్ఎస్కి వెళ్ళాలి. సిఎస్ఎస్లో మనకి style.css ఉంది. అంటే ఎలాగా? ./css/style.css. దిట్స్ ఏ ఫైల్ పాత్ అనమాట. ఇలా ఇవ్వాలి. ఓకే, క్లియరా? ఇది మనకి ఎక్స్టర్నల్. ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం అన్నీ ఒకటే డాక్యుమెంట్లో ఇచ్చేద్దాం. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఎప్పుడైనా సరే ఒక డాక్యుమెంట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నీ ఒకటేసారి ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్టర్నల్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నల్ కూడా రాస్తాను. ఇంటర్నల్లో కొన్ని వాల్యూస్ రాస్తాను. H1 అనేసి రాస్తాను. H1 కలర్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని రాస్తాను. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిలో చూద్దాం.
మనకు ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుంది అండ్ ఇంటర్నల్ కూడా ప్రింట్ అవుతుంది. ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుంది, ఇంటర్నల్ కూడా ప్రింట్ అవుతుంది, రెండు ప్రింట్ అవుతాయి. బట్ రెండిటిలో కామన్గా ఉండే సెలెక్టర్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. రెండిటిలో కామన్గా ఉండే సెలెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. రెండిటిలో కామన్ సెలెక్టర్ H1 ఉంది, ఇక్కడ మనకు H1 ఉంది. ఓకే, కామన్గా లేనిటి అన్నీ అవి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతాయి. కామన్గా లేనిటి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు కామన్గా ఉండేటి ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది లేకపోతే మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఈ ఎక్స్టర్నల్లే. ఇది లేకపోతే ఇదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్లో ఉండే ప్రాపర్టీస్ని కొన్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటా. అప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నల్లో రాసుకుంటాం. ఈ ఇంటర్నల్ ఏం చేస్తున్నా అంటే H1 బ్రాకెట్ రాస్తున్నా. అప్పుడు మనకేమవుతుందంటే ఈ H1లో కామన్ సెలెక్టర్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఓకే, ఇంటర్నల్లో కామన్ సెలెక్టర్ ఉంది. అండ్ అదేవిధంగా కామన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తాం. కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇక్కడ కూడా కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఇప్పుడు మనకి కోడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. అప్పుడు మనకి ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది, సెకండ్ది తర్వాత ప్రింట్ అవుతుందంటే మన ఫైనల్గా ఏది కనిపిస్తుంది, ఏదైతే చివరిలో ప్రింట్ అవుతుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అంటే ఇక్కడ ఉండేటి అన్నీ ఇవే ఫైనల్, పారాగ్రాఫ్కి బాడీకి ఇవే ఫైనల్. బట్ H1కి ఇక్కడ ఏమవుతుందంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు మనకి ఇది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. నా సీ దిస్ అవుట్పుట్ H1కి మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. చూడండి, H1కి మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే కలర్ వాల్యూ ఇక్కడ రాయట్లేదు. కలర్ వాల్యూ రాయట్లేదు. కలర్ వాల్యూ రాయట్లేదంటే అప్పుడు ఏమవుతుంది, ఈ కలర్ తీసుకుంటుంది, కలర్ వైట్ తీసుకుంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఉంది, సారీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంది కాబట్టి ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. అంటే ఎల్లో తీసుకుంటుంది, కలర్ మాత్రం అది తీసుకుంటుంది. క్లియర్? అర్థమైందా? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో కూడా ఇప్పుడు సపోజ్ H1 రాసినాం కదా, అవును. సేమ్ మళ్ళీ కింద మళ్ళీ H1 ఏదైనా చేంజ్ చేయాలంటే ఇంకోసారి రాసినాం అనుకో, అది లేటెస్ట్ తీసుకుంటుందా? ఇది తీసుకున్నావు, ఏదైతే కామన్ ప్రాపర్టీ ఉందో అదే చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఉండేది చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అనే యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ కాదన్నా, అక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లోనే. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో సపోజ్ ఇప్పుడు సిఎస్ఎస్ కోడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, నాకు H1 అని చేంజ్ చేయాలా, సో H1 మళ్ళీ రాస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈడ ఇంటర్నల్ రాసుకోండి, ఎక్స్టర్నల్ రాసుకోండి, ఏదైనా రాసుకోండి. ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏదైనా రాసుకోవచ్చు. కోడ్ ఫ్లో మనకి ఎలా ఉంటుంది, ఇది ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. దీనిలో కామన్ సెలెక్టర్ ఏమైనా ఉందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H1 ఉంది, రైట్? అండ్ కామన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఏదైతే కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీ ఉందో అది మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది, రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనకి కామన్గా ఉండే ప్రాపర్టీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ ప్రింట్ అవుతుంది ఈ ప్లేస్లో, నెక్స్ట్ ఏమవుతుంది, ఎల్లో ప్రింట్ అవుతుంది. రెండు కలిపి ప్రింట్ అవ్వవు, గ్రీన్ని తీసేసి ఎల్లో వస్తుంది. అప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, H1 బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఈ ఎక్స్టర్నల్ ఉండేటియే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ నేను కలర్ మార్చాలనుకుంటున్నా, కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఈ రెండిట్లో కామన్ ప్రాపర్టీ ఏముంది, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం హాట్ పింక్ అలాగే ఉంటుంది. రెడ్ వచ్చింది అండ్ మిగతా అన్ని అలాగే ఉన్నాయి. క్లియరా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్ అనేసి రాస్తాను ఇన్లైన్లో. ఇక్కడ నేను కలర్ వచ్చేసి రెడ్ అని రాస్తాను. ఇక్కడ మనం ఈ రెండు కోడ్ ఫ్లోని బట్టి మనకు ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే మనం ఇన్లైన్ రాసామో ఆ ఇన్లైన్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ, జస్ట్ ఈ ప్రాపర్టీనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. H1కి కలర్ రెడ్డే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఇచ్చుకోండి, అది ఏమైనా ఇచ్చుకోండి, బట్ ఫస్ట్ H1కి మీరు ప్రింట్ అయ్యేది, సెకండ్ H1కి, థర్డ్ H1కి మీరు ఏదైతే ఇక్కడ వచ్చింటుందో అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం రాసేది మాత్రమే నేను ప్రయారిటీ చెప్తున్నా. ఇక్కడ ఇన్లైన్లో నేనేం రాస్తున్నా అంటే కలర్ రెడ్ రాశాను అంతే. ఇది ఫైనల్ అవుట్పుట్, ఇదే ప్రింట్ అయిపోద్ది H1కి. చూడండి, ఫస్ట్ దానికి మాత్రం కలర్ రెడ్ వస్తుంది, రిమైనింగ్ వాటన్నిటికీ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇన్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది.
ఇది కోడ్ ఫ్లోతో సంబంధం లేదు. ఇది టాప్‌లో ఉంది, ఇది బాటమ్‌లో ఉంది, తర్వాత ఉంది, ఎలా ఉందనేసి దానికి సంబంధం లేదు. మనకి హెచ్1కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌లో ఏదైతే చివరిలో ఉంటదో దానికి ప్రయారిటీ ఉంటది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే చివరిలో ఉంటాదో దానికి ప్రయారిటీ ఉంటది ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌లో. ఏది ఇన్‌లైన్‌కైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఈ పాయింట్స్ క్లియర్? ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? అన్న ఇప్పుడు మూడింటికి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఇన్లైన్కి వస్తుంది కదన్నా. ఫస్ట్‌ది ఇన్‌లైనే. అది కూడా ఏ ప్రాపర్టీకి అయితే రాసుంటామో ఆ ప్రాపర్టీకే. అదే అన్న పర్టికులర్ ఫస్ట్ ఇన్‌లైన్. మళ్ళా తర్వాత ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఏందంటే ఏదైతే చివరిలో ఉంటదో దానికి ప్రయారిటీ. ఓకే. ఎందుకంటే ఈ 2 ఒకటే స్టేజే. ఎక్స్‌టర్నల్ ఇప్పుడు ఇక్కడ ఉండేది ఈ ఎక్స్‌టర్నల్ వచ్చేసి కింద బాటమ్‌లో రాసాం. అంటే స్టైల్ కింద రాసామనుకోండి. అప్పుడు దేనికి ప్రయారిటీ ఉంటది? ఈ రెండిట్లో కామన్‌గా ఉండే ప్రాపర్టీస్‌లో ఫైనల్ అవుట్‌పుట్ ఇది ఎక్స్‌టర్నల్‌గా ఉండేదే అవుతది. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఎక్స్‌టర్నల్ అనేది లాస్ట్‌లో ఉంటది. ఇదే ప్లేస్‌లో మీరు ఎక్స్‌టర్నల్ కూడా రాసుకోవచ్చు. ఎక్స్‌టర్నల్ రాసినా రెండిట్లో సేమ్ ప్రాపర్టీస్, సేమ్ సెలెక్టార్స్ ఉంటే ఏదైతే చివరిలో ఉంటదో దాని అవుట్‌పుట్టే వస్తది. ఓకేనా? ఓకే. క్లియర్? క్లియర్ దిస్? ఎస్ నా. ఓకే. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నాట్ ఇంపార్టెంట్ అనేసి ఒకటి ఉంది. .html చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే స్టైల్ వచ్చేసి నేను ఇంకొక కాపీ తీసుకుంటున్నా ఇక్కడ. స్టైల్1 అని తీసుకున్నా. ఈ స్టైల్ 1లో నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ నేనేం చేస్తానంటే నాట్ ఇంపార్టెంట్ నేను స్టైల్1 తీసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుద్దండి. ఇక్కడ స్టైల్ 1 రాశాను, స్టైల్ రాశాను. ఎందుకు క్లియరా ఫస్ట్? ఎందుకు క్లియరా? ఇంతకుముందు నేనేం చెప్పానంటే ఇంటర్నల్‌కి అండ్ ఇన్‌లైన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఇంటర్నల్ వచ్చేసి ఎక్స్టర్నల్ ముందు ఉంది. మళ్ళీ తర్వాత ఇంటర్నల్ ఉంది అంటే తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంటదని చెప్పాం ఇక్కడ. ఓకే. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఉంది అంటే తరువాత మనకి ఈ రెండిట్లో మనకి ఫస్ట్ ఇంటర్నల్ ప్రయారిటీనే ఉంది. ఈ ఫ్లోని బట్టి అంతే. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎక్స్టర్నల్ ఫైల్‌లో అన్నిటికి ప్రతి ప్రాపర్టీకి ఎండింగ్‌లో సెమీకోలన్ లోపల నాట్ ఇంపార్టెంట్ రాస్తున్నా. సెమీకోలన్ లోపల నాట్ ఇంపార్టెంట్ రాస్తున్నా. చూడండి సెమీకోలన్ లోపలే రాస్తున్నా. అన్నిటికి నాట్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఒకసారి కంపేర్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొస్తది అవుట్‌పుట్? ఇప్పుడు హెచ్1s అన్నిటికి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో రావాలి. రైట్? నౌ సీ దిస్. ఏమొచ్చింది ఇక్కడ? గ్రీన్ వచ్చింది బ్యాక్‌గ్రౌండ్ కలర్. సపోజ్ పారాగ్రాఫ్‌కి కలర్ రెడ్ రావాలి. అయినా సరే ఇక్కడ మనకు వైట్ వచ్చింది. రాలేదు. నెక్స్ట్ హెచ్1కి కలర్ రెడ్ రావాలి. బట్ ఇక్కడ మనకు వైటే వచ్చింది. రైట్? ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏందంటే నాట్ ఇంపార్టెంట్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. మీరు ఇంటర్నల్‌లో, ఎక్స్టర్నల్‌లో ఏమైనా రాసుకోండి. ఐ యామ్ ఓన్లీ ఇంపార్టెంట్. నేను ఒకటే ఇంపార్టెంట్ అనేసి దీని మీనింగ్ అనమాట. నాట్ ఇంపార్టెంట్ ఎక్కడ పెట్టినా సరే ఐ యామ్ ద ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. ఇప్పుడు బట్ నాకు ఎక్స్టర్నల్ ఎక్కడో ఉంది. దాన్ని నేను మార్చడానికి పాసిబుల్ అవ్వట్లేదు. ఎక్స్టర్నల్ ఎక్కడో ఫైల్ ఉంది. బట్ దాన్ని మార్చడానికి నాకు పాసిబుల్ అవ్వట్లేదు. ఇంటర్నల్‌ని యూజ్ చేసుకొని మార్చుకోవాలనుకుంటున్నా. మీరేం చేస్తారు? ఎందుకబ్బా ఇది ప్రింట్ అవ్వలేదనేసి ఇన్స్పెక్ట్ చేస్తారు దీని మీద. ఇన్స్పెక్ట్ చేసి హెచ్1కెళ్తారు. హెచ్1కెళ్ళినప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడికెళ్తే కలర్ రెడ్ ప్రింట్ అవ్వట్లేదు అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రింట్ అవ్వట్లేదు. ఫస్ట్ దీనికి ఏం ప్రింట్ అయిందో దీని మీద హెచ్1 మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తది. ఈడేముంది? కలర్ వైట్ నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేశారు. నాట్ ఇంపార్టెంట్ అని దాని మీనింగ్ ఏందంటే ఐ యామ్ ద ఇంపార్టెంట్ దాని మీనింగ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు నాకు ఇంటర్నల్‌లో ఉండేది కూడా నేను ఇంపార్టెంట్ అని చెప్పాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? ఇక్కడ కూడా నాట్ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేయాలి మీరు. ఇది కావాలి ఫైనల్ అవుట్‌పుట్. ఇది కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేస్తే మీకు నాట్ ఇంపార్టెంట్ ఉంది. అప్పుడు అది ఓవర్ రైట్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు నాట్ ఇంపార్టెన్స్ యూజ్ చేయాలి. నౌ సీ దిస్. చూడండి వైట్ వచ్చేసింది. ఇక్కడ వైట్ కాదు బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. సేమ్ అదే విధంగా నాకు పారాగ్రాఫ్‌కి నాకు కలర్ కావాలనుకుంటున్నా. నౌ సీ దిస్. ఇలా కలర్. సీ దిస్. అండ్ అదే విధంగా హెచ్1కి కలర్ రెడ్ కావాలనుకుంటున్నా. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్. సీ దిస్.
రెడ్కి పక్కనే సెమీకోలన్ లోపలే ఇవ్వాలి. మనకి ఏదైనా సరే సెమీకోలన్ లోపలే ఇవ్వాలి. సీజ్ అవుట్పుట్. ఓకే. నాట్ ఇంపార్టెంట్ రాస్తే మీరు కూడా నాట్ ఇంపార్టెంట్ అనేసి రాయాలి. లేదు నార్మల్గా రాశారంటే మీకు అసలు అవుట్పుట్ రాదు. ఓకేనా. సో నాట్ ఇంపార్టెంట్ వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. బూస్ట్రాప్ అనే కాన్సెప్ట్ ఉంది నెక్స్ట్. ఈ సిఎస్ఎస్ అయిన తర్వాత బూస్ట్రాప్. ఆ బూస్ట్రాప్లో మొత్తం అన్ని నాట్ ఇంపార్టెంటే రాసింటారు. ఓకేనా. అందుకోసం మనకి కంపల్సరీ చాలా 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 ఇంపార్టెంట్. ముందే చెప్తున్నా, నాట్ ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇవి టుమారో క్లాస్ టైం వరకు నీట్గా ప్రాక్టీస్ చేసుకోనండి. సో టుమారో వచ్చేసి నేను కలర్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి కూడా చెప్తాను. కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి చెప్తాను. అండ్ వీలైతే సెలెక్టార్స్ కూడా టుమారో ఫినిష్ చేస్తాను. ఓకే. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అన్న ఎక్కువ ఏది చేస్తామన్న? ఇంటర్నల్ ఇన్లైన్ ఆర్ ఇంటర్నల్? ఎక్స్టర్నల్. అర్థం కాలేదు. ఎక్కువ ఏది యూజ్ చేస్తామన్నా? ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్. ఎందుకంటే చూడండి, కోడ్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే కోడ్ నీట్గా ఉండే చూడాలి. ఎక్స్టర్నల్ అనేది ఎక్కడో సపరేట్గా అయిపోయింది. ఇంటర్నల్ అనేది మనకి కోడ్ అనేది పెంచుతూ వెళ్తుంది. ఇక్కడ ఈ కోడ్ చూసినా మనకు క్లమ్జీగా ఉంది, ఇన్లైన్ చూసినా క్లమ్జీగా ఉంది. బెస్ట్ ఏదనుకుంటున్నారు మీరు నీట్గా కనిపించే దాంట్లో? ఎక్స్టర్నల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎన్ని ఎలిమెంట్స్ లాగా ఉంటాయి, బట్ దాని మీద స్టైల్స్ అప్లై అవుతున్నాయి. ఎక్కువ యూజ్ చేసే ఎక్స్టర్నల్లే, ప్రతి ప్రాజెక్టు యూజ్ చేసే ఎక్స్టర్నల్లే. ఓకేనా. ఓకే.